ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం విజయారెడ్డి గుర్తుంది కదా. పిల్లలిద్దరిని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంత దారుణంగా చనిపోయారు అనేది మనందరికీ తెలిసిన విషయం. మనం అప్పుడే చర్చించుకున్నాం మన వీడియోలో. ఏ సమస్య లేకపోతే అంత దారుణంగా పిల్లలు కూడా అంత విరక్తిగా ధైర్యంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని. కానీ పోలీసులు కానీ పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి హస్బెండ్ కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు, మరి ఎందుకు చచ్చిపోయిందో తెలియట్లేదు అని చెప్పేశారు. కానీ కొన్నాళ్ళ తర్వాత అయినా చూస్తాము, అసలు అంత బలవంతంగా చావాల్సిన అవసరం ఏంటి అని ఇద్దరు వైపుల వాళ్ళు మాట్లాడాల. అటు హస్బెండ్ కానీ ఇటు ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ. ఈరోజు విజయారెడ్డి గారి భర్త బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, మా ఆవిడే సంపాదించింది, నేను పంపించిన డబ్బులు ఏమైనా లెక్క తెలియాల్సి ఉంది, మా ఆవిడ 1,00,000 పెట్టి బండి కొంటే ట్యాక్స్ పడుతుందని మా అత్తగారు మరదల పేరున కొన్నామయ్యా అని చెప్పింది. మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మా కోడలదే బండి, మా అమ్మాయిది కాదని చెప్పింది. వీళ్ళ మాటలు ఒక్కొక్కటి చూస్తుంటే నాకు తేడా కొడుతుంది. అందుకని చెప్పి నాకు డబ్బుల విషయంలో 1.5 కేజీన్నర బంగారం ఉండాలి, 3 కేజీల దాకా సిల్వర్ ఉండాలి, ఇవన్నీ లెక్కలు చూస్తుంటే తేడాలు వస్తున్నాయి, నాకు అనుమానం వస్తుంది అంటున్నారు. చూడండి సార్, మీకు మొదటే చెప్పారు పోలీసులు, ఆ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పారు. ఎందుకోసం ఆవిడ చనిపోయింది అంటే ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. ఏదన్నా ఆస్తుల విషయంగా తగాదాలు అంటే ఎవరు మాట్లాడలేదు. ఈరోజు భార్య ఆస్తి భర్తదికే చెందుతుంది కాబట్టి ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి చెందాల్సిన అవసరం ఏంటి, ఆ అమ్మాయి కష్టార్జితం అని చెప్పి ఇతను మాట్లాడుతున్నట్టున్నాడు. వాళ్ళేంటి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడో ఉంటే నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని చూసింది చిన్నప్పటి నుంచి మేమే కాబట్టి మేమే చెందాం కాబట్టి నీ వీళ్ళు తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. ఇద్దరికి పంచుకునే విషయంలో ఏదైనా తేడాలు వచ్చి ఉండాలి, లేదు అంటే మనుషుల మనస్తత్వాలు ప్రవర్తనలో తేడాలు వచ్చి ఉండాలి, ఆయన గమనించి ఉండాలి. ఈరోజు ఆయన బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, మా ఆవిడ దగ్గర బంగారం 1.5 కేజీన్నర ఉండాలి, 3 కేజీలు వెండి ఉండాలి, ఇంకా ఇళ్ళు లెక్క తేరాల్సింది ఉంది, ఆవిడ పెద్ద విల్లా కడుతోంది, దాని డబ్బులు ఏంటి, దాని గొడవ ఏంటి, ఇవన్నీ తేలాల్సింది ఉంది. ఆయన దుబాయ్ కూడా మానుకుని ఇక్కడే పడి ఇక్కడే ఉంటున్నారు. ఇంకా పిల్లలు పిలుస్తున్నారేమో నాన్న నాన్న అని అంటున్నారు. ఒక్కటి చెప్తానండి, ఎవరికైనా డబ్బు కోసం పరిగెత్తమాకండి. ఎవరైనా నేను చెప్పేది చాలా సిల్లీగా అనిపించవచ్చు, ఈవిడేంటి భలే చెప్తుంది కెమెరా ముందు కూర్చుని అనిపిస్తుంది. ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇవ్వండి, ఉన్న దాంట్లో సర్దుకుని బతుకుదామని చెప్పి పిల్లలకి భార్యకి చెప్పండి. ఈ రోజు వరకు పిల్లల్ని పట్టించుకోకుండా ఎక్కడో దుబాయ్లో ఉండి ఈరోజు మనోవేదన ఎంత అనుభవిస్తున్నారంటే ఆయన ఉండలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఎక్కడో ఉన్నారు భరోసాగా, పిల్లల్ని ఏదో గొప్పవాళ్ళని చేద్దాం, అక్కడికి వెళ్ళి మంచి ఫ్యూచర్ ఉంది కదా, పిల్లల్ని కొంతకాలం అయిన తర్వాత తీసుకెళ్దాం అని అనుకున్నారు ఆయన. ఈరోజు పిల్లలే లేకుండా పోతే ఎక్కడి నుంచైనా పిలుస్తున్నారేమో అని ఆ పిలుపులు ఆయనకి వినపడుతున్నాయి. ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన్ని వీడియోలో చూస్తుంటే ఆయన ఎంత మానసికంగా కృంగిపోతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. వయసులో ఉండంగా ఓపిక ఉండంగా భార్య పిల్లల్ని చూసుకుంటుందిలే, మనం డబ్బు సంపాదించి నెలకి పంపించేద్దాంలే అనుకుంటే ఆ మనిషి ఎంత ఒత్తిడి పడుతోంది ఒక్కతే ఉండి వీళ్ళని పెంచడానికి అనేది ఆయన ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఆలోచించినడితే వీళ్ళ ముగ్గురు రైలు కింద పడేవాళ్ళు కాదు. అర్థం చేసుకోండి, ఏ పేరెంట్స్ అయినా భార్య భర్త పిల్లలు ఒకచోట ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తేనే గొప్పగాని ఉన్న దాంట్లో తినొచ్చు, డబ్బుకి ఇబ్బంది లేదు, ఆవిడ సంపాదిస్తుంది, ఏ చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు, చిన్న సంసారం చక్కగా ముచ్చటగా ఉండొచ్చు. ఒక అబ్బాయి అమ్మాయి, ఆ అబ్బాయి చేతికి వచ్చాడు పిల్లాడు, దొరబాబులాగా ఉన్నాడు వాడు, పిల్ల బొమ్మలాగా ఉంది. ఈరోజు ఎంత ధైర్యంగా వెళ్ళి వాళ్ళ పడ్డ రోజే అన్నా నేను ఆ వీడియోలో కూడా. లోకమంతా చెప్పింది ఏదో బలమైన కారణం లేదే వాళ్ళిద్దరు అలా పడరు, వాళ్ళ ముగ్గురు కలిసినాయి, ఎలాంటి ఎంక్వైరీ లేవు, మాకు అనుమానం లేదంటే కేసు క్లోజ్ చేయక ఏం చేస్తారు. ఎక్కడైనా కానీ ఏదో ఒకటి మీరే ఎంక్వైరీ చేయండి, మరి మాకేం అర్థం కావట్లేదన్నా పోలీసులు ఎంక్వైరీ చేసేవాళ్ళు పాపం. ఇది పరిస్థితి అండి. ఎప్పుడైనా కానీ ఆర్థిక సమస్యలు ఉంటే ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, ఇబ్బంది లేనప్పుడు అంతంత దూరాలు వెళ్ళి భార్యల్ని పిల్లల్ని వదిలేయకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. విజయారెడ్డి మరణం ఈ రోజుకి కళ్ళ కట్టినట్టుంటుంది. నేను ఆ వీడియో చేసిన 3 రోజులు నిద్రపోలా, గోడల మీద అంతా వాళ్ళు నడిచి వెళ్తున్నట్టే వాళ్ళ ట్రైన్ దగ్గరికి అదే ఆలాపంతో ఉండిపోవాల్సి వచ్చింది. అసలు తేరుకోవడానికి నాకు కనీసం ఒక 1 వీక్ పట్టింది. అంత భయం లేకుండా నా మనిషి చనిపోయేది. అది ఏదైనా మత్తు మందు ఏదైనా మింగు తాగి చచ్చిపోతే ఎవరికి తెలిసేది కాదు. ప్రపంచమంతా చూస్తుండగా
ధైర్యంగా వెళ్ళారంటే అమ్మో ఎంత గుండె ధైర్యం కావాలి అసలు వాళ్ళకి. చాలా దారుణంగా ఎవరో వెళ్ళి పడండి, పడకపోతే ఊరుకోము అని బెదిరించినట్టుగా ఉందే తప్ప వాళ్ళంతా వాళ్ళగా వెళ్ళి పడ్డట్టు నాకు అసలు ఇప్పటికీ అనిపించట్లేదండి. వాళ్ళంతా వాళ్ళగా ఏ తల్లి అంత భరోసాగా తీసుకెళ్ళి పిల్లల్ని మాత్రం పడేయలేదండి. అక్కడ కూడా ఏదో ఉందని నా మనసు ఇప్పటికీ చెప్తోంది. అది వాళ్ళ హస్బెండ్ మాత్రం నాకు ప్రాణహాని ఉంది, డబ్బులు విషయంలో వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్తున్నారు, తప్పుడుగా ఉంటున్నారు, బండి విషయంలో చెప్తున్నారు. ఆవిడ ఇప్పుడు ఆయన ఆ విజయారెడ్డి గారి వాళ్ళ అన్న భార్య మీద కూడా అభియోగం చేస్తున్నారు. ఆవిడ టాటో వేయించుకుంది కదండి అని విలేకరులు అడిగితే దానికి కూడా ఒక కారణం ఉంది. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దామని మా ఆవిడ దగ్గర డబ్బులు గుంజాలని చేశారు ఇదంతా అని ఆయన చెప్తున్నారు. ఇంకా అన్నీ ముందు ముందు అన్నీ బయటకు వస్తాయి. ఆవిడ ఎందుకు చనిపోయిందో కూడా తెలుస్తుంది. అది కొన్ని చావులు తెలియకుండా అలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 2 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత మళ్ళీ బయటకు వస్తాయి. అది కానీ వాళ్ళ ముగ్గురు చావుకి కారణమైన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి ఎవరైనా కానీ. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.